హే గాయ్స్, నేను మీ కేశవ్ వర్మ, వ్యూస్ ఆఫ్ కేశవ్. ఈరోజు అయితే మనం ఫస్ట్ వ్లాగ్ అనేది పోస్ట్ చేస్తామని చెప్పాను కదా. సో ఇది హోప్ ఐలాండ్ ట్రిప్ అనమాట. ఈ హోప్ ఐలాండ్ ట్రిప్ అనేది 6-7 months బ్యాక్ అయితే జరిగింది. బట్ ఆ వీడియోస్ అనేది డిలీట్ అయిపోతే దాన్ని మళ్ళీ రికవర్ చేసుకొని పోస్ట్ చేస్తున్నా. సో క్వాలిటీ అనేది కొంచెం మిస్ అయింది, ఏమనుకోవద్దు. అండ్ హోప్ యు ఆల్ గైస్ ఎంజాయ్ ఇట్. అండ్ హెబడేస్, నేను మీ కేశవ్ వర్మ. మీరు చూస్తున్నది వ్యూస్ ఆఫ్ కేశవ్. ఈరోజు అయితే మనం హోప్ ఐలాండ్ కి అయితే వెళ్తున్నాం. ఈ హోప్ ఐలాండ్ అన్నది కాకినాడ రీజన్ లోనే ఉంది. ఇది ఒక ట్యాడ్పోల్ షేప్ లో ఉంటుంది ఐలాండ్. సో మామూలుగా అయితే అందరూ కాకినాడ నుంచే స్టార్ట్ అవుతారు. మనం అయితే కనుక కొత్తగా ఉంటుంది అని చెప్పి రామన్నపాలెం అనే ఊరు నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇది మన తాళరేవు రీజన్ లో ఉన్నది. తాళరేవు నుంచి లెఫ్ట్ తీసుకొని కొంచెం లోపలికి వెళ్ళాలి. ఎందుకు మనం రామన్నపాలెం చూస్ చేసుకున్నామంటే ఇక్కడ నుంచి మనకి బోట్ ఎక్స్పీరియన్స్ అన్నది ఎక్కువ సేపు ఉంటది కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ దట్టు ఈ రామన్నపాలెంలో మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పర్సనల్ బోట్లు అయితే మనకి ఫ్రీగా తీసుకెళ్తున్నారు. ఇలా వీడియో తీసుకుంటామంటే ఎంజాయ్ చేస్తామంటే ఫ్రీగా తీసుకెళ్తున్నారు. అండ్ ఫుడ్ కూడా మనమే తీసుకెళ్లిపోతున్నాం. అండ్ వాటర్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనమే తీసుకెళ్లిపోతున్నాం. అక్కడ మనకి ఏం దొరకవు కాబట్టి, ఎందుకంటే అక్కడ మనకి షాప్స్ గట్రా ఏముండవు. అక్కడ ఉన్న మనుషులకు కూడా ఎలక్ట్రిసిటీ గట్రా ఏముండదు. వాళ్ళు ఒక అవుట్ సైడ్ వరల్డ్ లో జీవిస్తున్నట్టు ఉంటారు. వాళ్ళు వస్తారు మన కాకినాడ సైడ్, తాళరేవు సైడ్ వస్తారు, చేపలు పడతారు, అమ్మేస్తారు, మార్కెట్ లో వెళ్ళిపోతారు. లైక్ వాళ్ళకి కావాల్సిన సామాన్లు కొనుక్కుంటారు, వెళ్ళిపోతారు. అంతే, లైక్ వాళ్ళ బిజినెస్ ఎక్సెల్ లాగా అనమాట. వస్తారు, బిజినెస్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. అంతే తప్ప మన సైడ్ ఎక్కువ ఉండాలనుకోడు. ఎందుకంటే వాళ్ళ సైడ్ నేచర్ చాలా బాగుంటది. డిస్టర్బెన్స్ ఏముండదు, పొల్యూషన్, కోళ్ళు గొడవలు ఏముండదు, బళ్ళు ఉండవు, ఏముండవు. చాలా నిశ్శబ్దంగా ఉంటది. అక్కడ రాత్రి అయ్యేసరికి పడుకొని పోతారు, అందరు ఎవరు కనపడరు మనకి. అండ్ తెల్లవారుజామున లెగిస్తారు. వాళ్ళ కల్చర్ అనేది చాలా బాగుంటది. కోరింగ్ ఫారెస్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎందుకంటే మనం ఇంత దూరం వచ్చింది బోట్ రైడ్ కోసం మాత్రమే కాదు, ఈ కోరింగ్ ఫారెస్ట్ మధ్యలో నుంచి వెళ్తాం కాబట్టి ఇంత దూరం వచ్చి వెళ్తున్నాం మనం. సో ఇదంతా కోరింగ్ ఫారెస్ట్ చూసుకోవచ్చు. మొత్తం అడవే ఉంది. తుప్పలు అంటే నాకు లవర్స్ గుర్తొస్తారు ఎందుకో కానీ. తమ్ముడు తుప్పల్లోకి వెళ్ళకూడదమ్మా. మొత్తం చెట్లు ఉంటాయి, చెట్లు, రకరకాల పక్షులు, రకరకాల జంతువులు, పాములు. నాకు పాము కనపడ్డది కానీ వీడియో తీసినప్పుడు అది నేను ఎప్పుడైనా సరే జంతువులు అన్నాను అనుకో, మా అమ్మగారు ఏమంటారు తెలుసా, జంతువు అంటే నువ్వే కదరా అంటారు. నిజంగా అలాగే ఉన్నా. నాకు చూడు, ఎప్పుడు నేను దారంతా చూసుకున్నాను, జంతువులను ఆలోచిస్తున్నాను, నా మొక్క నేనే చూసుకుంటున్నాను. బహుశా అది కూడా నిజమేనే. మొహం పగిలిపోద్ది అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సరే సరే సరే, మన టాపిక్ అయితే వచ్చేస్తే, మనం అయితే కనుక ఈ కోరింగ్ ఫారెస్ట్ అయితే దాటేసాం దాదాపు. అండ్ ఇది నా బోర్డర్ అనమాట. కోరింగ్ ఫారెస్ట్ కి చెట్లు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ సముద్రం మీద కింద నుంచి వెళ్ళి వచ్చాయి. అండ్ ఇక్కడ దిగి రీల్ తీసుకోవడం ఉంది, కానీ దిగితే మళ్ళీ నేను రీల్ అయితే తీసుకుంటాను, కానీ దాన్ని పోస్ట్ చేయడానికి మాత్రం నేను ఉన్నాను. అది మాత్రం నాకు అర్థమైపోయింది. అందుకే ఇంకా అలాంటి రిస్కులు చేయకుండా నీట్ గా మనం అయితే వెళ్ళిపోతున్నాం. గాయ్స్ చూడొచ్చు ఎంత హైలైట్ ఉందండి ఇది. ఇట్లా చూడ ఎక్స్పీరియన్స్ ఏంటి బ్రో, అది కూడా చిన్న పడవలు రావాలి. సుధీర్ బ్రో, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎందుకు అయ్యా, నా సజెషన్ ఏంటంటే హోప్ ఐలాండ్కి వెళ్ళు, కానీ పెద్ద బోట్లు వెళ్ళు. అయినా సరే ముందు కూర్చోక, మధ్యలో కూర్చో, లేదా బాగా వెనకాల కూర్చో. చెప్పింది తినిపిస్తామా, నా మాట నువ్వు సుఖపడతావు. ఎంత హ్యాపీగా ఉందంటే నాకు చెప్తున్నా, మాటలు చెప్పలేకపోయా. ఓపే అనుకున్న ఐలాండ్ కూడా కనపడిపోయింది. నేను అమ్మ జీవితం. బట్ ఫర్ ఎవ్రీ సింగిల్ పెన్నీ బ్రో, యూ షుడ్ డెఫినెట్లీ ట్రై దిస్. సో మనం అయితే కనుక హోప్ ఐలాండ్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఇదే మన హోప్ ఐలాండ్ అయితే. అండ్ మొత్తం మట్టి ఉంటుంది, అండ్ ఈ తుప్పలు మొత్తం అయితే ఉంటాయి. అండ్ మనకి ఈ ఊరు అయితే కనుక లెఫ్ట్కి పోయి అట్లా చివరికి వెళ్ళిపోవాలి. ఇది మనం ఇంకొక సైడ్కి వచ్చాం, ఊరున్న సైడ్ కాకుండా జస్ట్ ఇలాగా మట్టి గట్ట ఉండే సైడ్కి వచ్చాం. ఇక్కడైతే కనుక మనకి ఫిషర్మెన్స్ గట్టా వచ్చి చేపలు పట్టుకొని ఇక్కడే మొత్తం అన్ని చూసుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ మనుషులు అయితే ఎవరు ఉండరు. ఒకవేళ మనుషులు కావాలంటే దూరంగా వెళ్ళాలి. అండ్ మన వాళ్ళు అయితే కనుక వచ్చేసాం కదా అని చెప్పి పడవ దిగిపోయి తోస్తున్నారు, చివరి దాకా వెళ్ళలేదు కదా అని చెప్పి తోస్తున్నారు. అండ్ మనం అయితే కనుక కూర్చొని మొత్తం వ్లాగులు చేస్తున్నాం అనే పేరుతో కూర్చునిపోయాం, ఎంజాయ్ చేస్తున్నాం బాగా. కానీ మనోడేమో దిగు అని రాడ్ వేస్తాడు. తప్పదు కదా, ఇంకా బ్యాగ్ కట్టుకొని ఫోన్ కట్టుకొని దిగిపోదాం, దూకేద్దాం. ఇక్కడ చూస్తే మన వాళ్ళేమో ఫుల్ లగేజ్ మోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెనకాలేమో పడవని కట్టేసి వద్దాం అని చెప్పి మన అన్నయ్యలు అయితే ఉన్నారు. సో మనమైతే ఏం చేస్తున్నాం, అటు ఇటు కాకుండా మధ్యలో కూర్చొని వాళ్ళకి వీడియోలు తీసుకుంటా, సో చెప్పుకుంటా మెల్లగా అయితే వెళ్తున్నాం మనం. ఇక మనోడేమో ఈ గిన్నెలన్నీ అట్టుకోవడానికి కష్టపడుతున్నాడు. దారిలో చేపలు అట్టుకొని వచ్చేస్తున్నాడు. అమ్మ ఎలా పట్టుకుంటున్నారా బాబు నువ్వు చేపలు అన్నట్లు అడిగితే ఎలా చెప్పాడు, చేస్తా అని చెప్పాడు. చాలా బాధగా ఉంటుంది ఇలా డైలాగ్ వేస్తే మనకి. చూడండి, మనోడు చేప తీసుకొచ్చి చూపిస్తున్నాడు, ఎంత చిన్న చేప ఉందో, దాన్ని కూరని కొని తినేస్తారండి. ఈడి ఎంత ఉన్నాడు అదే ఎంత ఉందో, దాన్ని తింటే ఈడికి ఎండుతుందో ఏటో మరి. పాపం పసిపిల్లని చేసి తినేస్తున్నారు చేపలని అందరూ. చూడొచ్చు, మనం వచ్చేసి తగ్గితే మొత్తం ఇక్కడ పెట్టేసుకున్నాం. టోటాయిస్
ఏముంది? చాలా ఉన్నాయి భయ్యా ఇంకా టోటల్ చచ్చిపోయి ఇంత గట్టిగా ఉంటుంది బ్రో టోటల్ నాకే తెలియదు. బాల్ పడిస్తారు ఇక్కడ ఆడుకుందామా ఇసురుద్దాం మొక్కం మీద మన వాళ్ళకి. ఎంత ఉంటుంది బరువు? ఓడి అమ్మ బరువే లేదు ఇది. బాగుబలి బాగుబలి ఇంకోసారి బాగుబలి బాగుబలి. బ్రో లేదా ఏంటి దీన్ని ఏమంటారు? దాని పేరు టొటాయిస్. తలకి ఇదిగోండి బ్రో అది తలకి వచ్చిందా బ్రో? బ్రో బ్రో సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ఏంటి బ్రో అన్ని అన్ని పీతలా? అసలు నేను ఎప్పుడు చూడలేదు రెండు పీతల్ని. పీత 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 ఇది ఏది 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 ఇక్కడికి వచ్చి ఎలాగా చూడు బ్రో స్కెల్ ఎలా ఉంది అసలు చనిపోయి బ్రో మొత్తం. అక్కడ ఇంకోటి ఒకటేసి డీజిల్ క్యాన్స్ ఫర్ హెయిర్. అక్కడ గోల్డ్ పచ్చి పెట్టుకుంది గోల్డ్ కర్రలో ఇక్కడ కూర్చోడానికి మీద ఉంది తెలుసా? ఏదో ప్లాన్ చేస్తున్నారు ఏదో వీడియో ముళ్ళు వెళ్ళి పోసేస్తున్నారు మనోడు ఏదో వంట ఉంటుంది చేస్తాం. గట్టిగా ప్లాన్ చేశారు మైక్ మీరు. గాయస్ ఆ పడవలో ఉన్న వాళ్ళని చేపలు అడగడానికి వెళ్తాం మేము. చేపలు అడిగితే ఇస్తారంట. మేము అడిగి చూస్తున్నాం అట్లా ఏంటో ఇస్తారు ఎవరా అసలు ఏంటి కదా అని. సుధీర్ నేను అదే వాళ్ళ ఫ్రెండ్ చేపించాడు ఒకటి లేదు ఇవ్వలేదు. ఒక మన హోప్ ఐలాండ్ తెలిసిందే కదా మనం ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్ అండ్ ఇట్స్ టైమ్ ఆల్మోస్ట్ 5:30 సంథింగ్. అండ్ మన మెడిసిన్ లైక్ 8:30 అలా అయిపోవచ్చు. ఎందుకంటే మనం డైరెక్ట్గా కాకినాడ బీచ్ కాకుండా డైరెక్ట్గా తాళరేవు ఇట్లా మొత్తం తిరిగేసి అడవుల్లోంచి మధ్య వెళ్తున్నాం కాబట్టి ఇట్స్ నియర్లీ మనం మన కాకినాడ వెళ్ళేసరికి 10:30 అయిపోద్ది పక్క. సో ఫర్ నౌ మనం మళ్ళా కలుద్దాం. వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది సముద్రం. యూ కెన్ సీ ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? బోట్ అయిపోయింది రాసేసారు మళ్ళా దాని మీద నిలిచారు ఆన్ అయింది. సో యూ కెన్ సీ ఏదో ఆన్ అయింది. సరే స్టార్ట్ చేస్తున్నారు వెళ్తా లేదు చూద్దాం. మనైతే సముద్రం మధ్యలోనే పోయాం. ఏం అవుతుందో తెలియదు. ఛార్జింగ్ చూస్తే లేదు, సిగ్నల్ చూస్తే అసలుకే లేదు. ఏం చేయాలో తెలియదు. ఏది అంటారా అంటే పవర్ బ్యాంక్ ఇవ్వట్లేదు, వైర్ ఇవ్వట్లేదు, ఆడితే రెండో ఇవ్వట్లేదు. వేస్ట్కి వెళ్ళి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సో మన ట్రిప్ అయితే ఇక్కడతో కంప్లీట్ అయింది. మొత్తం దారిలో చూసుకోవచ్చు సముద్రం మీద మొత్తం పక్షులు వాళ్ళే. అదొక చిన్న గట్టులాగా ఉన్నది మట్టితో. సో ఇది ఐలాండ్ కి కనెక్ట్ అయి ఉంది అనమాట. ఇంకా ఐలాండ్ దగ్గరలోనే ఉన్నాం మనం. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం కోరంగి ఫారెస్ట్ అండ్ దెన్ రామన్నపాలెం అండ్ దెన్ తాళరేవు అని కాకినాడ మనం అయితే రీచ్ అయిపోతాం. ఇక్కడతో అయితే వ్లాగ్ అనేది క్లోజ్ చేసేస్తున్నా ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది. దీని తర్వాత తీసిన క్లిప్స్ అనేవి చాలా డార్క్గా ఉన్నాయి, లైట్స్ లాగా ఏం కనబడట్లేదు అండ్ వాయిస్ కూడా అంత క్లారిటీ లేదు కూడా. సేమ్ అన్న వీడియో అయితే హోప్ ఐలాండ్ది ఇక్కడతో క్లోజ్ అయిపోయింది. సో ఇంకా మన దగ్గర అయితే చాలా వ్లాగ్స్ అయితే ఉన్నాయి అండ్ వెళ్తాం, ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తాం. ప్రతి వ్లాగ్ అనేది మీకు పోస్ట్ చేస్తాం. నేను అనుకునే దాన్ని బట్టి ఎవ్రీ సాటర్డే సాయంత్రం అనేది ఒక వీడియో పోస్ట్ చేద్దాం అనేది వ్లాగ్ కానీ ఏదైనా వీడియో కానీ. అండ్ ప్రతిరోజు ఆర్ ప్రతి 2 daysకి ఒకసారి ఒక రీల్ అన్నది లేకపోతే షార్ట్ వీడియో ఏదో వాట్ ఎవర్ ద వీడియో ఇస్ బట్ అదైతే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ యూ ఆల్ గైస్ ఆర్ ఎంజాయ్డ్ ద వీడియో. అండ్ ఇంకా మన దగ్గర చాలా వీడియోస్ అయితే వస్తున్నాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఇట్ విల్ మీ వ్యూస్ ఆఫ్ కేశవ్.